వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఆమె ఒక ముస్లిం యువతి. ఎన్నో కట్టుబాట్లను దాటి అనుకున్నది సాధించింది. సాధారణంగా ముస్లిం కుటుంబాలలో మహిళలు ఉన్నత చదువులు చదవడానికి పెద్దలు అంగీకరించారనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఓ మహిళ ఆ కట్టుబాట్లను చెరిపేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్లో జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు సాధించింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈమె పేరే సదాఫ్ చౌదరి. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్స్లో 23వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కొట్టిన సదాఫ్ చౌదరి సక్సెస్ స్టోరీ మీకోసం. సదాఫ్ చౌదరి ఉత్తరాఖండ్లో అమ్రోహాలోని జోయా పట్టణానికి చెందినవారు. తండ్రి మహమ్మద్ ఇస్రార్, తల్లి షవాజ్ బాను, సోదరి సైమా. సదాఫ్ చౌదరి చిన్నతనంలో వార్తాపత్రికలను బాగా చదివేవారు. ముస్లిం కుటుంబాలలో మహిళలు ఉన్నత చదువులు చదవడానికి పెద్దలు అంగీకరించారనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అయితే అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఓ మహిళ ఆ కట్టుబాట్లను చెరిపేసి అనుకున్న లక్ష్యాన్ని తన చదువుతో సమాధానం చెప్పింది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఏది కావాలన్నా కలెక్టర్ దగ్గరకే వెళ్లాల్సి వస్తుందనే విషయం తెలుసుకున్నాను. అందుకే నేను కూడా కలెక్టర్ కావాలనే నిర్ణయం ఇప్పుడే తీసుకున్నాను. చివరకు అనుకున్నట్టే సాధించాను. ముస్లిం కుటుంబాలలో మహిళలు ఉన్నత చదువులు చదవడానికి పెద్దలు అంగీకరించారనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అయితే అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఓ మహిళ ఆ కట్టుబాట్లను చెరివేసి యూపీఎస్సీలో 23వ ర్యాంకు సాధించింది. ఈ ఘనత సాధించడానికి పడిన కష్టాన్ని స్వయంగా తన మాటలతో తెలిపారు. నేను వచ్చిన నేపథ్యంలో చాలా వరకు ముస్లిం అమ్మాయిలు పెద్దగా చదువుకోలేరని ఆమె చెప్పారు. అయితే వీటి అన్నిటికీ భిన్నంగా ఈ ఘనత సాధించాను. తన లాంటి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. తనను ఇంట్లో పెళ్లి చేసుకోమని, భర్తను జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని చెబుతూ ఉండేవారని, ఉద్యోగం లాంటివి ఏమీ వద్దు అని అంటూ ఉండేవారని ఆమె చెప్పారు. అయితే అవన్నీ కాకుండా ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉండేది. దానికోసమే తన లాంటి వారికి ఒక రోల్ మోడల్ కావాలని నిర్ణయం తీసుకున్నాను. ఇందుకోసం నేను ఎంతో కష్టపడ్డానని చెప్పింది. నా విజయంలో క్రెడిట్ తన తండ్రి మహమ్మద్ ఇస్రాక్కు, తల్లి షాబాజ్ బానోకు ఇచ్చారు. ఎందుకంటే ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఏ రోజు వాళ్ళు తనను ఎదురు ప్రశ్నించలేదు. నా సోదరి సైమా కూడా తనకు ఎంతగానో సహకరించింది. తన విజయంలో స్నేహితుల పాత్ర కూడా ఎక్కువగా ఉందన్నారు. సదాఫ్ ఇంట్లోనే ఉంటూనే యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. దీనికోసం 2 ఏళ్ల పాటు కష్టపడ్డారు. తను చదువుతున్న సమయంలో ఎవరితోనూ అంతగా ఇంటరాక్షన్ ఉండేది కాదని చెప్పింది. అలాగే పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్నప్పుడు చదువుకోవడానికి వనరులు లేని చోట పెద్దగా మార్గదర్శకత్వం ఉండదు. ఎన్నో వైఫల్యాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను నా లక్ష్యం కోసం భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని ప్రిపేర్ అయ్యాను. మొదటిసారి ప్రిలిమ్స్ ఫెయిల్, తర్వాత ప్రయత్నంలో ఎంతో కసిగా చదివాను. వెనక్కి తిరిగి చూసుకుంటే తన జర్నీ చాలా సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. ఈ ప్రయాణం తన వ్యక్తిత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో చాలా నేర్పింది. సదాఫ్ చౌదరి ఇంటర్వ్యూకు ముందు చాలా నమ్మకంగా ఉందట. ఇంటర్వ్యూకు ముందు మాక్ ఇంటర్వ్యూ వెళ్ళారు. ఇందులో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మరోవైపు కోవిడ్ మహమ్మారి కారణంగా ఇంటర్వ్యూ కొంతకాలం వాయిదా పడింది. ఈ కారణంతో ప్రిపరేషన్ కోసం చాలా సమయం దొరికింది. దీనిని సద్వినియోగం చేసుకుంది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయినందున ఇంటర్వ్యూ బోర్డును ఎదుర్కొనే భయం లేదు అని చెప్పింది. ఆమె ఇంటర్వ్యూ దాదాపు 35 నిమిషాల పాటు సాగింది. ఈ ఇంటర్వ్యూలో సక్సెస్ అయింది. తను అనుకున్నట్టే మంచి ర్యాంక్ సాధించి కలెక్టర్ అయ్యారు.